పడుతున్న వర్షాలకి, రానున్న చలికాలానికి, గొంతుకి, పొట్టకి ఎంతో హాయిగా ఉండే వన్ పాట్ రసం రైస్ రెసిపీతో ఇవాళ మీ ముందుకొచ్చేసాను. సైడ్‌కి మంచిగా పొటాటో చిప్స్ లేదా అప్పడాలు నంచుకొని తింటూ ఉంటే ఎంత టేస్టీగా ఉంటుందో చెప్పనే అక్కర్లేదు. యూ షుడ్ ట్రై ఇట్ ఐ సే. దీనికి కావాల్సిన ఇంగ్రీడియెంట్స్ హాఫ్ కప్ కినోవా లేదా రైస్ అండ్ హాఫ్ కప్ కందిపప్పు. ఈ రెండింటిని కలిపి నానబెట్టేసుకొని 15 నిమిషాల పాటు పక్కన పెట్టేసుకోండి. దీని తర్వాత నిమ్మకాయ అంత చింతపండు నీళ్ళల్లో నానబెట్టుకొని పక్కన పెట్టేసుకోండి. ఈలోపు మిక్సీ గ్రైండర్లో కాసిన్ని మిరియాలు, 2 చెంచాల జీలకర్ర, కరివేపాకు, 3-4 ఎండుమిర్చి, 6-8 వెల్లుల్లి వేసుకొని బాగా పౌడర్ లాగా గ్రైండ్ చేసేసుకోండి. ఈ గ్రైండ్‌లో ఎటువంటి నీళ్లు, నూనె వేయాల్సిన అవసరం లేదు. ఇదే మన మెయిన్ ఇంగ్రీడియెంట్ ఫర్ రసం రైస్. ఇప్పుడు మెయిన్ ప్రిపరేషన్‌కి స్టవ్ మీద ఒక కుక్కర్‌ని పెట్టేసుకోండి. దీంట్లో 2 స్పూన్స్ నూనె వేసుకొని ఆవాలు, వెల్లుల్లి, కరివేపాకు, ఎండుమిర్చి, అలాగే మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న రసం రైస్ పౌడర్‌ని బాగా వేసుకొని వేయించుకుంటున్నప్పుడు అద్భుతమైన వాసన ఇల్లంతా పరిమళిస్తుంది. దీంట్లో కప్పు టమాటాలు కూడా వేసేసుకుని బాగా కలుపుకోవాలి. టమాటాలు మగ్గడానికి కుక్కర్ మూత 2 నిమిషాలు పెట్టి టమాటాలు మగ్గనివ్వండి. దీని తర్వాత ఒక చెంచాడు పసుపు, చెంచాడు ధనియా పౌడర్, చెంచాడు రసం పౌడర్ వేసేసుకుని బాగా కలుపుకోవాలి. ఇది కలుపుకున్న తర్వాత మనం నానబెట్టి పెట్టుకున్న చింతపండు నీళ్ళు ఏవైతే ఉన్నాయో ఇవి యాడ్ చేసేసుకుని మనం నానబెట్టి పెట్టుకున్న కినోవా కందిపప్పు లేదా రైస్ కందిపప్పుని ఇందులో యాడ్ చేసుకుని నేను ఇక్కడైతే 2 కప్పుల నీళ్ళు యాడ్ చేశాను. మీ కొలత తగ్గట్టుగా మీరు యాడ్ చేసుకొని బాగా ఇదంతా కలిపేసి కుక్కర్ మూత పెట్టేసుకుని కుక్కర్ విజిల్ 3-5 వచ్చే వరకు ఉంచుకోండి. మన వన్ పాట్ రసం రైస్ ఆల్మోస్ట్ రెడీ. దీనికి జస్ట్ యాడ్ ఆన్‌గా మనం కొత్తిమీర అలా గార్నిష్ చేసుకొని ఒక బౌల్ తీసుకొని దానిలోకి ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత మళ్ళీ కొత్తిమీర తురుముని అలా పైన గార్నిష్ చేసి ఒక చెంచాడు వామ్ ఘీని అలా తగిలించి చెప్పాను కదా అప్పడాలు లేదా పొటాటో చిప్స్ తోటి ముద్ద దిగుతుంటే అద్భుతం.